నమస్తే టారో ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ పూర్వీకులు మీకోసం కొన్ని సందేశాలు తీసుకొని వచ్చారు. అలా మీ పూర్వీకుల ద్వారా మీకు ఏం సందేశాలు వచ్చినాయో మనం వీడియోలోకి వెళ్ళాక చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1కి నేను టైగర్ స్టోన్ పెట్టాను అండ్ ఇది హార్ట్ షేప్లో ఉంది. అండ్ పైల్ నెంబర్ 2కి నేను ఆల్ చక్ర స్టోన్ పెట్టాను అండ్ ఇది అవెల్ షేప్లో ఉంది. సో షేప్స్ని బట్టి కావచ్చు, స్టోన్స్ని బట్టి కావచ్చు, దీనిపైన ఉన్న కలర్స్ని బట్టి కావచ్చు, లేదు డిసైడ్ చేసుకోలేమో అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు నేను ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే ఆ ప్రకారంగా మీరు పైల్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని చూడొచ్చు. మీరు మోర్ దెన్ 1 పర్సన్ నుంచి, అంటే మన మధ్యలో లేని వ్యక్తులు ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో, అంటే మన నానమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, తాతయ్య అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు, మన మధ్యలో లేని వ్యక్తులు ఎవరి నుంచి అయితే మీరు సందేశాలు తీసుకోవాలనుకుంటున్నారో అలా ఒక్క స్టోన్కి ఒకరిని అనుకొని ఇంకొక స్టోన్కి ఇంకొకరిని అనుకొని కూడా మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి అసలు సమయంతో సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ వీటి ద్వారా మీకు రావాల్సిన సందేశాలు ఏవో ఉన్నాయి. అందుకనే ఈ వీడియో మీకు ఇప్పుడు కనిపిస్తుంది అని అర్థం అనమాట. అప్పుడు మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా మీ పూర్వీకులు మీకోసం ఏం సందేశాలు తీసుకొని వచ్చారో చూసేద్దామా మరి. హలో పైల్ 1, ఎవరైతే టైగర్స్ ఐ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. నేను ఆల్రెడీ కార్డ్స్ని షఫిల్ చేసి తీసి పెట్టుకున్నాను. మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి మెజిషియన్, 9 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ 9 నెంబర్ని రిపీట్ అవుతుంది. సో 9 అంటే నియరింగ్ కంప్లీషన్స్, దగ్గరికి వచ్చింది, ఇంకా అయిపోతుంది. ఏం అయిపోతుంది అంటే మీ లైఫ్లో ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉంది, ఏదైనా ఒక డిఫికల్ట్ థింగ్ జరుగుతుంది మీతో, ఇది చాలా కష్టంగా ఉంది, అబ్బా ఇది ఇంకెన్ని రోజులు అని మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో అది ఆల్మోస్ట్ అయిపోయిందంట. అది వచ్చేసింది, ఆ ఫేజ్ అయిపోయింది, ఆ కష్టం తీరిపోతుంది. సో మీరు టెన్షన్ పడకండి, మీరు భయపడకండి, అది అయిపోతుంది అని చెప్తున్నారనమాట. మీకు ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్, ఫూల్ అండ్ మీకు వచ్చిన ఫైనల్ కార్డ్ వచ్చి జడ్జ్మెంట్. పరీక్షలకి గురైన ఉంటారనమాట, చాలా పరీక్షించి ఉంటారు. ఏదైతే ఈ డిఫికల్ట్ టైమ్స్ని మీరు చూసినారో ఇక్కడ మీరు చాలా కష్టం అనుభవించి ఉంటారు, చాలా బాధపడి ఉంటారు. అంటే నిద్ర పట్టు నిండదు, అన్నం సహించదు, రేపు ఎట్లుంటుంది అన్న భయం అనేది ఏర్పడి ఉంటుంది. చాలా వేడుకొని ఉంటారు, ఇప్పుడు కూడా వేడుకుంటూ ఉంటారు దేవుణ్ణి, స్వామి ఎలా అయినా కానీ నన్ను ఈ కష్టంలోంచి బయటకు పడేయండి, నాకేదో ఒక మార్గం చూపించండి అని. కానీ మీ పూర్వీకులు మీకు ఏం చెప్తున్నారు అంటే ఏదైతే మార్గం మీకు కావాలో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఆ మార్గం ఆల్రెడీ ఏర్పరిచేసినారంట. వాళ్ళు మీకు సంకేతాలు, సూచనలు పంపిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు వచ్చిన సూచన ఏంటి, 9 అనేది అంటే 9 నెంబర్ రిపీట్ అవుతుంది, ఇది ఒక సూచన. ఇలా మాదిరి సూచనలు మీకు అవసరమైన దగ్గరంతా మీకు కావాల్సినవన్నీ వాళ్ళు పంపిస్తూనే ఉన్నారంట. మీరు గమనించుకుంటే దాన్ని ఉపయోగించుకొని దాంట్లోంచి అలాంటి సిచ్యువేషన్లోంచి బయటపడచ్చు. మీరు గమనించుకోవట్లేదంట. మీరు ఒకవేళ దాని గురించి విన్నా లేకపోతే దాన్ని గమనించుకున్నా కానీ ఒక్కొక్కసారి పట్టించుకోవట్లేదంట. ఇదేం మనకు అవసరానికి వస్తుందిలే, అయినా ఇది నాకేం సరిపోతుంది, లేకపోతే దీంతో నాకేం పని ఉంది, ఇట్లా మాదిరి కొన్ని వాటిని మీరు దూరం చేసుకుంటున్నారంట. కొన్ని విలువైన సమాచారం మీ వైపు వస్తుంది, మీకు మార్గాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడడానికి మీకైతే దారులు చూపిస్తున్నారంట. మీరు అప్రమత్తుగా ఉండి దాన్ని కానీ ఉపయోగించుకున్నారంటే మీరు బయటపడగలుగుతారు. మీరు ఉపయోగించుకోవడం లేదు ఇన్ని రోజులు మీరు అనుభవిస్తున్న ఈ టెన్షన్, ఈ ప్రెషర్, ఈ సిచ్యువేషన్ వల్ల, ఈ స్ట్రెస్ వల్ల మీరు గమనించుకోలేకుండా గమనించుకోకపోయినుండొచ్చు. కానీ ఇప్పటి నుంచి అయితే అప్రమత్తుగా ఉండండి, మీకైతే మార్గాలు ఏర్పడుతున్నాయి, మీకు మంచి సలహాలు వస్తాయి. మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మీకు మనుషులు సహాయానికి వస్తున్నారు. ప్లస్ అన్నిటికన్నా విలువైనది ఏంటంటే మీకు మీరే సహాయపడగలుగుతారు. మీలోనే చాలా టాలెంట్ ఉంది, మీరు ఆ టాలెంట్ని ఉపయోగించుకున్నారంటే మీరు సునాయాసంగా దాని నుంచి బయటపడగలుగుతారు
అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మెజిషియన్ కార్డ్ మనకు ఫస్టే మెజిషియన్ ఇచ్చేస్తున్నారు. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితో మీరు ఏమన్నా చేయగలుగుతారంట. కానీ మీరు అవి ఉపయోగపడతాయి అనేది కూడా మీరు కన్సిడర్ చేయట్లేదు. అంటే మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకుంటున్నారు, మీ దగ్గర ఉన్న వాటిని కూడా మీరు చిన్న చూపు చూస్తున్నారు. అలా అంటే చేయకండి. మీ దగ్గర చాలా విలువైన టాలెంట్ ఉంది, లేదు సమాచారం ఉంది, లేదు వస్తువులు ఉన్నాయి, వాటితో మీరు బయట పడగలుగుతారంట. మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మనకి సమయస్ఫూర్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మైండ్ ఎంత షార్ప్గా పనిచేస్తే, మీరు ఎంత స్మార్ట్గా ఉంటే మీరు అంత తొందరగా దానిలోంచి బయటపడగలుగుతారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక కష్టం వస్తానే భయపడిపోయో టెన్షన్ పడిపోయి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఉన్నది మర్చిపోతున్నాము. ఆ నిమిషానికి మనం చేసుకోవాల్సింది చేసుకోవట్లేదు. ఇక్కడ మీరు నిబ్బరంగా నిలబడాలంట. మీ చేతిలోనే మ్యాజిక్ ఉంది చూడండి. ఇక్కడ మెజిషియన్ మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నారు, తనే మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాడు. సో మీ చేతిలో మ్యాజిక్ ఉంది, మీరు మెజిషియన్ లాగా మీరు మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతారు. దానికోసం మీరు గట్టిగా నిలబడాలంట. ఇక్కడ మీరు నిలబడి మీరు పోరాడాలి. ఇక్కడ మీరు నిలబడితేనే, స్ట్రాంగ్గా మీరు నిలబడితేనే ఇలా నిద్రలేని రాత్రులు, ఇలా టెన్షన్, ఇలా ఒక గిల్ట్ ఫీలింగ్, ఇలా స్ట్రెస్, అయ్యో నేను ఎట్లా ముఖం చూపించాలి, రేపు తెల్లారితో తలుపు తెరిస్తే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాంటారు, వీళ్ళ మాట్లాంటారు, లేకపోతే వాళ్ళు ఇవి అడుగుతారు, వీళ్ళ అడుగుతారు, నేను ఏం చేయాలి, నేను ఎలా స్వామి అని చెప్పి బాధపడుతున్నారు కదా. దీంట్లోంచి బయటికి రావాలంటే మీరు గట్టిగా నిలబడాలి అండ్ ప్రయత్నించాలి. ఇక్కడ ప్రయత్నం కూడా లోపిస్తుంది. మీ ఎదుగుదలకి, మీరు గ్రో అవ్వడానికి, మీరు ఎక్స్పాండ్ అవ్వడానికి మీకు ఏవైతే దారులు ఉన్నాయో ప్రతి దారిని మీరు ప్రయత్నించినారా? అన్ని దారులు మూసేడు దేవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక దారిని తెరిచిపెడతాడు. మీ పూర్వీకులు మీకు అదే చెప్తున్నారు. అన్ని దారులు అయితే ఇక్కడ మూసేయలేదు, ఏదో ఒక దారి అయితే మీకు తెరిచిపెట్టి ఉంది. సో మీరు ఆ దారిని ఉపయోగించుకోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫూల్ కార్డ్ ఉంది, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు విశ్వాసం లేదు, ఇక్కడ మీకు నమ్మకం లేదు. ఇలా వెళ్ళి నేను ట్రై చేస్తే ఇది అవుతుంది, ఇది అవుతుందేమో అన్న నమ్మకం లేదు. ఆ నమ్మకం లేక మీరు దాన్ని ట్రై చేయట్లేదు, మీరు దాన్ని ఉపయోగించుకోవడం లేదు. మీరు కుంగిపోతున్నారు, కృషిస్తున్నారు, కానీ మీ సోల్ చూడండి లిబరేషన్ కోరుకుంటోంది, ఫ్రీడమ్ కోరుకుంటోంది. ఇక్కడ రీబర్త్ ఉంది. ఇక్కడ మీ పూర్వీకుల నుంచి మీకు వస్తున్న ఇంకొక న్యూస్ ఏంటి అంటే, వాళ్ళు మీ దగ్గర నుంచి దూరం అయినారు కానీ మీకు చాలా దగ్గరగా ఉన్నారు. అండ్ మీ ఇంట్లోనే లేదు, మీకే వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టడానికి కూడా ఆస్కారం ఉందంట. ఇది ఒక పెద్ద న్యూస్ కదా. వాళ్ళు మీకే తిరిగి పుట్టడానికి కూడా ఆస్కారం ఉంది. వాళ్ళు అందుకనే చెప్తున్నారు, ఏది ఎక్కువ మీరు విచారించకండి, ఎక్కువ సందేహించకండి. ఏ నిమిషానికి ఏదైతే చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోండి. మార్గాలు వాటంతటా అవే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫూల్ కార్డ్ ఉంది. ఇది ఇక్కడ ఎలా అయినా కానీ ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ న్యూ బిగినింగ్ మనం పొందాలి అంటే ఇక్కడ ఒక క్లిష్టమైన పరిస్థితి కూడా ఏర్పడింది. జడ్జిమెంట్ కార్డ్ ఉంది అంటేనే ఇక్కడ రెన్యూవల్స్. ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక మీదట జరిగేది ఇంకొక ఎత్తు. సో ఇక్కడి నుంచి మళ్ళా మనం పునర్ప్రారంభిస్తున్నాము. ఇక్కడి నుంచి మళ్ళా మనం పునర్ప్రయత్నించాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు వరకు మనం చేసిందంతా పక్కకు పెట్టేసి ఇక్కడి నుంచి ఫ్రెష్గా మళ్ళా స్టార్ట్ చేయాలి అంటారు. సో మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు మళ్ళీ ఫ్రెష్గా మీరు స్టార్ట్ చేయాలి. ఇలా పరీక్షా కాలం అయిపోయిన వెంటనే మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఈ న్యూ బిగినింగ్స్ వల్ల మీరు విస్తరించగలుగుతారు, మీరు ఎదగగలుగుతారు. మీరు ఎదగాలి అంటే మీరు ఇలాంటి మెంటాలిటీ నుంచి, ఇలాంటి ఫీలింగ్ నుంచి, ఇలాంటి భయాల నుంచి బయటపడాలి. ధైర్యంగా మీరు దేన్నన్నా ఎదుర్కొనే స్థితిలోకి రావాలి. ఆ స్థితిలోకి వచ్చినారంటే మీ మ్యాజిక్ని మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు, మీరే మెజిషియన్ అని చెప్తున్నారనమాట. ఇప్పుడు మీకు వచ్చిన గైడెన్స్ చూద్దాం. బీ గ్రేస్ఫుల్ ఇన్ మూవ్మెంట్ అండ్ యాక్షన్. మనం ఏదైనా ఒకటి చేస్తున్నాము అంటే గజిబిజి గందరగోళం అయిపోయి టెన్షన్ అయిపోయామనుకోండి, బిత్తరగా ఏందో చేసేస్తాము. చేయాల్సింది తప్పితే మిగతా అన్నీ చేసేస్తాం. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు అంటే, ఏదైనా చేస్తున్నప్పుడు కానీ లేదు ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు కానీ కామ్గా, కూల్గా, గ్రేస్ఫుల్గా అంటూ ఉండండి.
తొందరపడి ఏదేదో ఊహించుకునేసి భయపడి ఇలా కాదు. ఇక్కడ ఇది చెయ్యాలి. క్లారిటీ ఆఫ్ మైండ్ చాలా చాలా అవసరము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి, స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, భయపడకండి. భయం వల్ల మీరు చేయాల్సింది మీరు చేయలేకపోతున్నారు. మీరు ఎంత స్థిమితంగా, ఎంత నిదానంగా, ఎంత సమయస్ఫూర్తితో ఉంటే మీరు అంత మంచిగా మీరు చేయాలనుకున్నది మీరు చేయగలుగుతారు. ఆ గ్రేస్ ఇక్కడ అవసరం అంటున్నారు. గ్రేస్ఫుల్గా ఉంటే మ్యాజిక్ క్రియేట్ అవుతుంది, గ్రేస్ఫుల్గా లేకపోతే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది. అది మన పైన జరుగుతుందా లేకపోతే ఏంటి? 9 of Wands, ట్రస్ట్ ఇన్ హయ్యర్ ఫోర్సెస్. మీరు స్ట్రాంగ్గా నిలబడుకోండి. మీరు ఫిజికల్ వరల్డ్లో ఉన్నారు కాబట్టి మీరే నిలబడి మీరే సాధించుకోవాలి. మేము ఫిజికల్ వరల్డ్లో లేము, మేము మీ వెనకాల ఉండి నడిపించగలుగుతాం. మీకు ఏదైనా కావాలి అంటే మేము హయ్యర్ ఫోర్సెస్ కదా, వీళ్ళు ఇప్పుడు మనతో లేరు. సో వీళ్ళు అతీత శక్తులు. ఆ విధంగా వాళ్ళు మనకి ఏం చేయగలుగుతారు? వాళ్ళు మనకి ఏదైనా సూచనలు ఇవ్వగలుగుతారు, వాళ్ళు మనకి ఏదైనా సందేశాలు పంపించగలుగుతారు. ఇదో ఇలా వీడియోస్ ద్వారా కావచ్చు, లేదు ఇదో 999 ఇట్లా నెంబర్స్ లాగా కావచ్చు. సో ఇట్లా మాదిర ఏమన్నా హింట్స్ ఇస్తూ వస్తారు వాళ్ళు. ఆ సూచనలని మనం నమ్మి గ్రహించి వాటిని ఉపయోగించుకున్నాం అనుకోండి, అవి మనకి ఉపయోగానికి వస్తాయి, లేదు ఉపయోగం లేకుండా పోతాయి. సో ట్రస్ట్ ఇన్ హయ్యర్ ఫోర్సెస్. జ్ఞానాన్ని, మాకు ఆ జ్ఞానం ఉంది. షామన్ అంటున్నారు. షామన్ అంటే వీళ్ళకి ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు ముందే పసిగట్టగలుగుతారు నేచర్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇప్పుడు వర్షం పడుతుందా పడదా, ఏదన్నా కానీ వాళ్ళు ముందే గ్రహించగలుగుతారు. సో వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. ఇక్కడ ఆవులు కనిపిస్తుందా, గుడ్లగూబ. సో ఆవులు వచ్చి జ్ఞానానికి సూచన అండ్ లక్ష్మీదేవి వాహనం. సో వాళ్ళు ఏదన్నా కానీ ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారంట. వాళ్ళు ప్రెడిక్ట్ చేసి మీకు ముందే సూచనలు పంపిస్తున్నారు. మీరు వాటిని ఉపయోగించుకొని మీరు ఫిజికల్ వరల్డ్లో మీరు ఫైట్ చేయాలి కాబట్టి మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. రిట్రీట్ అండ్ రీఛార్జ్. మూడ్ బాగలేదు, ఏమో దుఃఖం వస్తుంది, ఎవ్వరేమనలేదు, అయినా మనసు అంతా బాధగా అయిపోయింది, లేదు మనం అనుకునింది జరగలేదు, విపరీతంగా దానికోసం కష్టపడి నింటారు, కష్టమంతా వృధా పోయింది. అయ్యో ఏంట్రా నాకు ఇది, ఎందుకు నన్ను ఇట్లా పరీక్షిస్తున్నారు అన్న సిచ్యువేషన్స్ ఎదురవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? ఏడవాలా, ఆలోచించాలా, లేదు ఎవరితోన్నా వెళ్ళి గొడవ పడాలా, లేదు ఇంకొకటి ఏమైనా చేయాలా? ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ పరీక్షాకాలం నడుస్తున్నప్పుడు మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు బ్యాక్ ఆఫ్ అయిపోండి. డోంట్ గెట్ ఇండల్జ్డ్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ డ్రామాలో మీరు మునిగిపోకండి, ఆ డ్రామా నుంచి బయటికి రండి. ఇక్కడ డ్రామా కాదు కావాల్సింది, ఇక్కడ ఆ సమస్యకు ఒక సొల్యూషన్ కావాలి. సొల్యూషన్స్ మనం డ్రామాలో ఇండల్జ్ అయితే రావు, డ్రామా క్రియేట్ చేస్తే రావు. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుంటే వస్తుంది. ఏకాంతంలో ప్రశాంతంగా మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో, లేదు ఇప్పుడు కొంచెం ఎనర్జీ చాలా డిస్టర్బ్డ్గా ఉంది కదా, నాకు బాధగా ఉంది, దుఃఖం వస్తుంది, లేదు నాకు కోపంగా ఉంది, నేను చాలా ఆవేశంగా ఉన్నాను, కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటారో, మెడిటేట్ చేసుకుంటారో, మీకు ఇష్టమైన ఫుడ్ తింటారో, లేదు ఇష్టమైన మ్యూజిక్ వింటారో, ఏది చేస్తే మళ్ళీ మీరు నార్మల్ ఎనర్జీస్లోకి వచ్చి మీరు హ్యాపీ అవ్వగలుగుతారో ఆ పని అంటే చేయండి. ఇప్పుడు ఏది చేస్తే టెన్షన్ అవుతుంది, స్ట్రెస్ అవుతున్నారు, లేదు ఇంకొకరితో విపరీతంగా అర్చుకోవడం కానీ ఇవన్నీ కాదు కావాల్సింది. మనం ఏం చేస్తే మళ్ళా మనం నార్మల్ ఎనర్జీస్లోకి వస్తామో ఆ పని అంటే చేసి, అలాగని మీరు చేయగలిగితే ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటపడతారంట. సో మీకు నెక్స్ట్ మెసేజ్ వచ్చి లెట్ గో ఆఫ్ ద నీడ్ టు బీ రైట్. ఎవరన్నా తప్పుగా అనుకున్నారు, ఏమైంది అనుకొని, అది వాళ్ళు అనుకుంటున్నారు, మనం దాన్ని స్వీకరిస్తేనే కదా అది మనం అవుతాము. లేకపోతే అయినా మనం ప్రతిసారి కరెక్ట్గా ఉండాలి, మనం కరెక్ట్గానే మనం అన్నీ చేస్తాము ఎందుకు? ఒక్కొక్కసారి చిలిపిగా చేద్దాము, ఒక్కొక్కసారి తుంటరిగా చేద్దాం, ఒక్కొక్కసారి ఊరికనే జోక్గా ఏమైనా చేయొచ్చు, మన ఇష్టం. మిమ్మల్ని ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు?
ఇప్పుడు మనం ఎదగాలనుకుంటున్నాం, మనం స్థిరపడాలనుకుంటున్నాం, మనం మంచిగా సంపాదించాలనుకుంటున్నాం, మన కోరికల్ని తీర్చుకోవాలనుకుంటున్నాం. మన కోరికల్ని మనం తీర్చుకొని మనం హ్యాపీగా ఉండడానికి మనకి ఏం కావాలి? మనం ఎలా ఉన్నాం? వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు, వాళ్ళు అన్నంత మాత్రాన మీరు అది అయిపోతారా? మళ్ళా బుద్ధుడు స్టోరీనే చెప్పాల్సి వస్తుంది. బుద్ధుడు పోతా అంటే రాజు బిచ్చగాడైనాడు, అడక్కు తింటున్నాడు, అసలుకి ఈయనకి అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా, ఏంది ఇది, రోజు వచ్చి ఇట్లా పని చేయకపోతే ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా, ఇలా 10 మంది 10 రకాలుగా మాట్లాడినారు. బుద్ధుడు దాన్ని స్వీకరించలేదు. వెనకలు ఉన్న శిష్యులందరూ బాధపడ్డారు. అయ్యో, మా దేవుడిని ఇట్లా అంటున్నారు, మా సార్ని ఇలా అంటున్నారు, మీరు ఎలా ఇట్లా తట్టుకొని నిలబడగలుగుతున్నారు, మళ్ళా పొద్దునైతే అదే ప్లేస్లోకి ఆ మనుషుల మధ్యలోకి మళ్ళా భిక్షాటనకి ఎలా వెళ్ళగలుగుతున్నారు అంటే నాకు అవేం వినిపించట్లా, నేను వాటిని ఏం స్వీకరించట్లా. పొరపాటున నాకు వినపడినా కానీ నేను స్వీకరించట్లేదు. నేను స్వీకరించినప్పుడు అది నాది ఎట్లా అవుతుంది? నేనెందుకు అది అవుతాను? నేనెందుకు నాకు తెలుసు, నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలుసు, నేను ఎందుకు చేస్తున్నానో కూడా నాకు తెలుసు. వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాల్సిన స్థితిలో నేను లేను. అండ్ వాళ్ళు ఏదైనా నాకు ఇలా నన్ను దూషిస్తే నేను స్వీకరించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను స్వీకరించట్లేదు. ఎవరో మీరు తప్పు చేసినారంటే కాదు నేను కరెక్ట్ చేశాను అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అవునా, నీ దృష్టిలో అది తప్పు, నా దృష్టిలో అది కరెక్ట్. సరే, మూర్ఖుల్ని రంజింపజేయలేము, నేను వాదనకి దిగను, మీ ఇష్టం. దానివల్ల నాకేం నష్టం లేదు కదా. నేను చేయాల్సింది నేను చేస్తున్నా. నేను ఇలా చేస్తే నేను లైఫ్లో ముందరికి ఎదగగలుగుతాను అని నేను అనుకుంటున్నా. నేను అదే చేస్తున్నా. నేను ఆ మార్గాన్నే ఎంచుకున్నా. నేను ఆ మార్గంలోనే నడుస్తా. యాజ్ సింపుల్ యాజ్ సచ్. అంతే. మనం అందరికీ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటా పోలేము, అందరినీ మనం ఇంప్రెస్ చేయలేము, అందరి దృష్టిలో మనం మంచి అవ్వలేము. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. వాళ్ళ కళ్ళకి అది పచ్చగామరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని వాళ్ళు ఏ కళ్ళతో ఏ లెన్స్ పెట్టుకొని మనల్ని చూడాలనుకుంటే వాళ్ళు ఆ లెన్స్ పెట్టుకొనే చూస్తారు మనల్ని. అది వాళ్ళ కళ్ళు, వాళ్ళ లెన్స్, వాళ్ళ ఇష్టం. అలానే మన ఇష్టాలు, మన అయిష్టాలు కూడా కొన్ని ఉంటాయి కదా, వాటిపైన మనం ఫోకస్ చేయాలి తప్పితే ఎదుటి వాళ్ళపైన మన ఫోకస్ అవసరం లేదు. ట్రాక్ డౌన్ యువర్ ఫియర్స్ అండ్ డిజైర్స్. ఇది ముఖ్యం. మనం దేనికి భయపడుతున్నాం, మనం ఎందుకు భయపడుతున్నాం, మనకి ఏం కావాలి, సో మనలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, మనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, మన పాజిటివ్స్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మన నెగిటివ్స్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా వదిలేయాలి, ఏ విధంగా మనం ముందరికి వెళ్ళాలి, వీటిపైన దృష్టి పెట్టండి. అంటే ఏంటి, మనపైన మనం దృష్టి పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మీ పైన మీరు దృష్టి పెట్టుకుంటారో అప్పుడే మీకు ఈ న్యూ బిగినింగ్స్ ఉన్నాయంట. అప్పుడే ఆ ఇన్నర్ చైల్డ్ లైక్ ఎప్పుడైనా కానీ చిన్నపిల్లల్లాగా మనం హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. పిల్లలకి చూడండి, అసలు ఏం టెన్షన్స్ ఉండవు, వాళ్ళు నిష్కల్మషంగా ఉంటారు, వాళ్ళు చాలా ప్యూర్గా ఉంటారు. వాళ్ళ నవ్వులో అందుకనే ఆ చామ్ ఉంటుంది, ఆ బ్యూటీ ఉంటుంది, వాళ్ళ కళ్ళల్లో స్పార్క్ ఉంటుంది. అది ఎప్పుడు అలానే ఉండాలి. మనం ఎంత పెద్ద అయినా కానీ, మనకు ఎంత వయసు వచ్చినా కానీ. వయసు శరీరానికి వస్తుంది, మన సోల్కి కాదు కదా. అట్లా అనుకుంటే మన సోల్కి ఎంత వయసు, అసలుకి ఎన్ని జన్మలు చూసుకొని వచ్చినామో, ఎంత అవగాహన పెంచుకొని వచ్చినామో. అసలు మన సోల్ వయసు తెలుసుకుంటే అసలు మనం ఇప్పుడు అమ్మో నా వయసు ఇంత అయిపోతుంది అని వయసు కప్పిపెట్టుకునే మనుషులు ఆ సోల్ వయసు తెలుసుకుంటే ఏమైపోతారో ఏమో. అసలుకి మనం ఎప్పటికైనా కానీ చూడండి, అమ్మ నాన్నకి మనం ఎప్పటికైనా చిన్నపిల్లలం కదా, అలానే దేవుడికి కూడా మనం ఎప్పుడు చిన్నపిల్లలమే. సో మనకి ఎంత వయసు వస్తే ఏముంది, మనం హ్యాపీగా ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలి. అట్లా మీరు హ్యాపీగా ఉండి మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్కి హెల్ప్ అవుతుంది, మీరు ఎదగడానికి హెల్ప్ అవుతుంది, మీరు కొత్త ఆపర్చునిటీస్ని అవైల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, మీకు మంచి మంచి ఆలోచనలు రావడానికి హెల్ప్ అవుతుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. కాబట్టి హ్యాపీగా నవ్వుకోవాలి. తెల్లారితో నిద్రలేస్తానే అద్దంలో చూసుకొని అరే నువ్వు ఎంత లక్కీరా,
చాలామందికి కనీసం ఇది లేదు, నీకు ఇది ఉంది. హౌ బ్యూటిఫుల్ యు ఆర్. ఎవరన్నా మనల్ని ఎందుకు పొగడాలి, మనమే మనల్ని పొగడుకుందాం. నీ నవ్వు ఎంత బాగుంది, నీ స్కిన్ ఎంత బాగుంది, నీ హెయిర్ ఎంత బాగుంది, నీలో ఎంత చామ్ ఉంది. అద్దంలో చూసుకొని మిమ్మల్ని మీరు పొగుడుకోండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. మీ పితృదేవతలు మీకు అవే చెప్తున్నారు. ఇగ్నైట్ యువర్ ప్యాషన్. మీలో ఏదైతే ప్యాషన్ ఉందో దాన్నంటే ఇగ్నైట్ చేయండి. మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తుంది, మిమ్మల్ని ఏది ఉత్సాహపరుస్తుంది, మీరు ఏం చేస్తే మీరు చాలా 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 మంచిగా ఫీల్ అవుతారు. సో అవంటే చేసుకోండి, అలా అంటే ఉండండి. సో మీ పితృదేవతలు మీకు అదే చెప్తున్నారు. మీరు బాధపడుతుంటే వాళ్ళు చూడలేకపోతున్నారంట, మీరు కుంగిపోతుంటే వాళ్ళు భరించలేకపోతున్నారంట. మీలో ఇంత విలువైన టాలెంట్ని పెట్టుకొని, మీలోనే మ్యాజిక్ని పెట్టుకొని, మీలోనే ఇంత నాలెడ్జ్ని పెట్టుకొని, మీలోనే ఇంత స్ఫూర్తిని నింపే క్వాలిటీస్ని పెట్టుకొని మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఎవరి కోసం బాధపడుతున్నారు, ఎవరో ఏదో మాట్లాడుతుంటే మీరు ఎందుకు స్వీకరిస్తున్నారు, అవసరం లేదు. మీ పైన మీరు ఫోకస్ పెట్టుకోండి, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు ఇట్లా కష్టపడుతుంటే వాళ్ళు చూడలేకపోతున్నారంట. ట్రస్ట్ ఇన్ హయ్యర్ ఫోర్సెస్. మమ్మల్ని నమ్మండి, మేము హెల్ప్ చేస్తాము, మేము మార్గం చూపిస్తాము. ఇప్పుడు ఏదైతే కష్టం ఉందో ఇది తీరిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. బ్యూటిఫుల్ కదా అసలుకి. కాబట్టి ఇంకా మీరు బాధపడకూడదు, ఇంకా మీరు అసలు వద్దు, అలాంటి నెగటివ్ ఎనర్జీస్లోకి వెళ్ళకూడదు, నెగటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోకూడదు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే 7 చక్ర స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మీ పితృదేవతలు, మీ పూర్వీకులు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీకు ఏం మెసేజెస్ తీసుకొని వచ్చినారో చూద్దాం. మీ మధ్య లేని వాళ్ళు, మీ ఉన్నతి కోరుకునే వాళ్ళు మీకు ఇస్తున్న మెసేజ్. హ్యాండ్ మ్యాన్ మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్. కింగ్ ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 10 ఆఫ్ వాండ్స్ అండ్ మీకు వస్తున్న ఫైనల్ కార్డ్ వచ్చి మూన్ కార్డ్. నిండా మునిగినోడికి సలేంటి మీను అని అడుగుతారా నన్ను? ఎందుకో నాకు అడుగుతారేమో అనిపిస్తుంది. నాకు ఈ కార్డ్ చూడగానే ఏమనిపించింది తెలుసా? మీ పూర్వీకులు, మీ పితృదేవతలు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మీ మధ్యలో లేని వాళ్ళు మీకు ఇస్తున్న ఫస్ట్ సందేశం ఏంటంటే నీళ్ళలో మునిగిపోతున్నారంట. ఇలా ఎందుకు జరుగుతోంది అని అడుగుతున్నారు. ఇలా మునిగిపోవడానికి కారణం ఏంటి? ఆ కారణం మీకు బాగా తెలుసంట. ఆ కారణంగా నాకు ఈ థాట్ రాలేదు. నిండా మునిగినోడికి సలేంటి మీను అనేది నాకు అకారణంగా వచ్చిన థాట్ కాదు. దానికి ఒక పర్పస్ ఉంది, దానికి ఒక రీజన్ కూడా ఉంది. మీకు బాగా తెలుసంట. ఎందుకు ఇట్లా మునిగిపోతున్నారు? ఇది మీ వల్ల జరుగుతుందా? మీరు చేస్తున్న పనుల వల్ల జరుగుతుందా? మీరు నమ్మిన వ్యక్తుల వల్ల జరుగుతుందా? మీకు క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్స్ వల్ల జరుగుతుందా? మీరు ఇలా మునగకూడదంట. మీరు దీంట్లోంచి బయటికి రావాలంట. మీరు దేంట్లోంచి బయటికి రావాలి, మీరు ఎందుకు బయటికి రావాలనేది నేను చెప్తా. మీరు దేంట్లోంచి బయటికి రావాలి అనేది నేను చెప్పను, ఎందుకంటే మీకే బాగా తెలుసు మీరు దేంట్లోంచి బయటికి రావాలి, దేంట్లో మీరు ఇట్లా మునిగిపోతున్నారు, దేనివల్ల మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఈ సమస్య ఏంది అనేది మీకు తెలుసు. పరిష్కారం నేను ఇస్తాను ఇప్పుడు. సో మీరైతే ఇలా మునగకూడదంట. మీరు తేలాలి, మీరు బయటికి రావాలి. ఇక్కడ ఈ పాయలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీ అదృష్టం మిమ్మల్ని దరిద్రం తరిమినట్టు తరుముతుంది. మళ్ళీ ఇదేంది మీను? ఫస్ట్ ఏంటంటే నిన్న మునిగినోడికి సలేంటి అన్నావు, ఇప్పుడేమంటే మీ అదృష్టం దరిద్రం తరిమినట్టు తరుముతోంది అంటున్నావు. ఏంటిది అంటే నాకు తెలీదు. మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇట్లా చురకలు వేసేవాళ్ళేమో మీ పైన. ఏది కూడా స్ట్రైట్గా చెప్పేవాళ్ళు కాదేమో, ఇండైరెక్ట్గా చెప్పేవాళ్ళేమో.
దాన్ని క్రాక్ చేయాలంటే ఒక పొడుపు కథ విసిరినట్టు విసిరేవాళ్ళేమో మీ పైన సవాళ్ళు. దాన్ని కానీ మీరు విప్పగలిగితే, ఆ పొడుపు కథని కానీ మీరు విప్పగలిగితే మీకు ఏదైనా ఒక చాక్లెటో ఏదో ఒకటి తోఫా. ఇప్పలేకపోతే పో తెలుసుకొని రా పో అని పంపించేవాళ్ళేమో. నాకు ఎందుకో ఈ పైలు చెప్తుంటే నాకు మా తాతయ్య గుర్తొస్తున్నారు. అంటే మా నాన్న వాళ్ళ నాన్న. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా తాతయ్య చనిపోయారు. నాకు తెలుగు నేర్పించింది మా తాతయ్యే. అంతకుముందు నాకు అసలు అంటే నాకు స్కూల్లో 2nd లాంగ్వేజ్ హిందీ, 3rd లాంగ్వేజ్ సంస్కృత్. సో నాకు తెలుగు రాయడం కానీ చదవడం కానీ రాదు. కరెక్ట్గా 6th సమ్మర్ హాలిడేస్లో నాకు తెలుగు నేర్పించినారు తాతయ్య. నేను 7th క్లాస్ అంటే Jan 5th తాతయ్య చనిపోయారు. సో అప్పుడు తాతయ్య మాకు ఏదన్నా రాదు అంటే పలకలో దాన్ని రుద్దిపిచ్చి దాన్ని వచ్చేంత వరకు, దాన్ని తెలుసుకునేంత వరకు, సో పెద్ద బాల శిక్ష. అండ్ తిరుపతిలో యూనివర్సిటీ లైక్ పద్మావతి యూనివర్సిటీ గోడల పైన అంతా నీతి మాటలు ఉండేటివి. సో ఆ నీతి మాటలన్నీ నాన్న చదివిపించేవాడు. తాతయ్య ఏమంటే న్యూస్ పేపర్ చదివిపించేవాళ్ళు, తెలుగు చదవడం ఈజీగా వచ్చేదానికి. ఇదంతా ఎందుకు చెప్పినాను అంటే మనం ఏదన్నా నేర్చుకోవాలి అన్న తపన మనలో ఉన్నప్పుడు మనం ఏదో విధంగా నేర్చుకుంటాం. ఆ తపన క్రియేట్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు మన లైఫ్లో. అలా ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అంటే మీ పూర్వీకులు కావచ్చు, మీ పితృదేవతలు, మీకు అలా తపన క్రియేట్ చేసేవాళ్ళు. రండి మన ఇద్దరం కలిసి పనిచేద్దామంటున్నారు. ఇక్కడ చూడండి 2 of Cups, సోల్మేట్స్. మీకు చాలా ఇష్టమైన వాళ్ళు అయిన ఉంటారు. పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటారు కదా. ఏదన్నా పని చేసినా కానీ కలిసి చేసి అంటే అంత చిలిపిగా, తుంటరిగా, చాలా హ్యాపీగా ఏదన్నా కానీ. సో అలాంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తులు. అంటే పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చెడు వ్యక్తులు అని చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే కొంచెం చిలిపితనం ఉంది. ఇక్కడ చూడండి, ఉల్టా హ్యాంగ్ అయ్యి నువ్వు సాధించు, లేదు అంటే ఒంటి కాలుపైన తపస్సు చేసన్నా సాధించు. ఎలా అయినా నువ్వు చేయి. అది ఉల్టా హ్యాంగ్ అవుతావో, ఒంటి కాలుపైన నిలబడుకుంటావో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ చెప్పింది అయిపోవాలి, నువ్వు చేయాలనుకుంటుంది చేసేయాలి. సో ఈ యాటిట్యూడ్ అన్నమాట. జ్ఞానాన్ని సంపాదించమని చెప్తున్నారు. జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఎంత మనం జ్ఞానాన్ని పెంచుకుంటే మనం అంత వైజర్గా, అంత మంచిగా మనల్ని మనం తయారు చేసుకోగలుగుతామంట. మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం బిల్డ్ చేసుకోవడం కానీ, లేదు ఆస్వాదించగలుగుతాం దేన్నైనా కానీ. ఇక్కడ ఒక తపన ఉంది, ఒక తాపత్రయం ఉంది, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చూడాలి, చేయాలి అని. సో ఎలా అయినా కానీ ఇలాంటి తపన తాపత్రయం ఉండి ఏదైతే జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటారో ఆ జ్ఞానం మీకు ఎల్లవేళలా మీకు శ్రీరామ రక్షలాగా మిమ్మల్ని కాపాడుతుందంట. ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి, శ్రీరామ రక్షలాగా నేను డైరెక్ట్గా చెప్పచ్చు. ఇక్కడ సింహం ఉంది. ఇక్కడ ఈయన జోలికి సింహం రావట్లేదు. ఎందుకు రావట్లేదు సింహం ఈయన జోలికి? ఈయన దగ్గర నిప్పు ఉంది. నిప్పు ఉన్నప్పుడు యానిమల్స్ ఏవైనా కానీ నిప్పు జోలికి రావు. ఎందుకు అంటే నిప్పుతో చెలగాటం ఆడితే దహిస్తుంది అని చెప్పి వాటికి తెలుసు. సో నిప్పు జోలికి రావు. ఎంత తెలివిగా ఈయన నిప్పు పట్టుకొని నిలబడుకున్నాడు ధైర్యంగా. మామూలుగా అసలుకి ఇట్లా బ్యాక్ చూపిస్తా నిలబడుకుంటే, మనం ఒక యానిమల్కి మన వెనకలు చూపిస్తా నిలబడుకుంటే అది వెనకల నుంచి అటాక్ చేయడానికి ఇంకా చాలా ఈజీ. కానీ చూడండి, ఈయన కన్నా పైకి నిప్పు కనిపించేలాగా పట్టుకొని నిలబడుకున్నారు. సో ఇక్కడ సమయస్ఫూర్తి, ఈయన ఇంటెలిజెన్స్, స్మార్ట్నెస్, ఈయన ధైర్యము, ఈయన కాన్ఫిడెన్స్ ఈయన్ని కాపాడుతోంది ఈ సింహం చెర నుంచి. ఆ విధంగా ఈ జ్ఞానం ఏదైతే మీరు సంపాదించుకుంటారో ఆ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుందంట. అదే మీ శ్రీరామ రక్ష. ఎలాంటి పరిస్థితుల నుంచైనా కానీ మీరు బయటపడాలి అంటే ఆ విటి నేచర్ అనేది అవసరము అంటున్నారు. ఆ చమత్కారం అవసరము. అది నువ్వు చిలిపిగా ఒక మాట మాట్లాడి బయటపడుతున్నావా, తెలివిగా బిహేవ్ చేసి బయటపడుతున్నావా, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసి బయటపడుతున్నావా, నీ పని అవ్వాలి. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు ఏం చేసినా దాంట్లోంచి బయటకు రావాలన్నప్పుడు
నువ్వు ఎన్ని విధాలుగా ఎదుటి వాళ్ళని నువ్వు ఇంప్రెస్ చేయగలుగుతావు, లేదు నువ్వు ఎన్ని విధాలుగా నిన్ను నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొని వచ్చుకోవడానికి ప్రయత్నిస్తావు. సో అలాంటి ఉద్దేశాలు కలిగిన వ్యక్తి. ఇక్కడ యూనియన్ ఉంది, పార్ట్నర్షిప్ ఉంది, ఇక్కడ సోల్మేట్ రిలేషన్షిప్ ఉంది, కనెక్షన్స్ ఉన్నాయి, లవ్ ఉంది, అఫెక్షన్ ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఎవరన్నా ఒక వ్యక్తితో మీరు కలిసినారు అంటే ఆ బంధం రేపటితో అయిపోతుందిలే, ఎల్లుండితో ముగిద్దాంలే కాదు. అది ఎప్పటికైనా కానీ స్థిరంగా ఉండాలి, మంచిగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి అన్నమాట మీరు. సో మీ యాన్సిస్టర్స్ అదే చెప్తున్నారు. ఇప్పుడు మీకు టైం వచ్చిందంట, రైట్ పార్ట్నర్స్తో మీరు కలిసి మీరు ఒక బిజినెస్ పెట్టుకోవడానికైనా, లేదు రైట్ సోల్మేట్ని మీ లైఫ్లోకి ఆహ్వానించడానికైనా కానీ. ఇక్కడ తలకిందులు తపస్సు చేస్తున్న మీరు ఒంటి కాలు పైన నిలబడి మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకుంటున్నారు, మంచిని స్వీకరిస్తున్నారు. ఈ రిలేషన్షిప్లోంచి మీకు ఏదైతే గుడ్ థింగ్స్ జరుగుతాయో ఆ మంచిని, ఆ పాజిటివ్ నేచర్ని, ఆ పాజిటివిటీని మొత్తం ఇంబైబ్ చేసుకొని దాన్ని మొత్తం ఇట్లా జురుకొని చెడు ఏదైతే ఉందో దాన్ని అంతా వదిలేస్తున్నారు. ఈ చెడు వదిలేస్తున్నప్పుడు ఏమవుతుంది, మీ భారం తిగిపోతూ వస్తుంది, మీ కష్టం తీరిపోతూ వస్తుంది, బరువు దించుకుంటూ వస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. అసలుకి ఒంటి కాలు పైన తపస్సు చేస్తుంది, ఎంత ఆనందంగా. ఇప్పుడు ఇట్లా నిలబడుకోవాలంటే కష్టం, ముఖంలో ఆ కష్టమే తెలియట్లేదు, హ్యాపీగా నవ్వుకుంటుంది. షూ వేసుకొని మరీ పెంటికల్ పైన నిలబడింది. ఉత్తకాళ్ళతో నిలబడితేనే నిలబడడం, బ్యాలెన్స్ చేయడం కష్టం, అలాంటిది షూ వేసుకొని మరీ నిలబడుకునింది. ఇక్కడ పెంటికల్స్ చూడండి, ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా కూడా లేవు, దేనికి ఇష్టం వచ్చినట్లు అవి అరేంజ్ అయ్యాయి. అలాంటి దానిపైన నిలబడుకొని హ్యాపీగా ముఖంలో నవ్వుని తీయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకు ఇంత హ్యాపీగా ఉంది? ఎందుకు అంటే నా ఫేట్ మారుతోంది, నా డెస్టినీ మారుతోంది, నేను లక్కీగా తయారవుతున్నాను, నాకు జరగాల్సిన మంచి అంతా జరుగుతోంది. షీఈస్ వెరీ కాన్ఫిడెంట్. వైట్ లైట్ అంటే బ్రైట్ ఎనర్జీస్ని తీసుకొని డార్క్ ఎనర్జీస్ని వదిలేస్తుంది. సో ఇక్కడ ఈ యూనియన్ వల్ల మీకు ఏవైతే ఆ బ్రైట్ ఎనర్జీస్ వస్తున్నాయో, ఇప్పుడు మీ పితృదేవతలు మీకు పంపిస్తున్న సైన్స్, సింక్రనిసిటీస్ లైక్ ఏవైతే ఉన్నాయి, ఇక్కడ చూడండి 10-10, ఇది ఒక పెద్ద మీకు ఇండికేషన్. లైక్ టైంలో 10-10 చూసినా, లేదు 1010 నెంబర్ని చూసినా కానీ మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే మీ ఫేట్ మారుతోంది, మీ తలరాత మారుతోంది, మీరు లక్కీగా తయారవుతున్నారు, మీరు భారాన్ని దించుకుంటున్నారు, మీ కష్టం తీరిపోతుంది. ఈమె చూడండి, ప్రాణం ఇక్కడ ఎక్కడో కొండపైన స్టార్ట్ చేసిన మనిషి కొండ దిగేసింది. ఏదైతే మొత్తం తన సామాగ్రి పెట్టుకొని వచ్చిందో, సో ఇంత భారాన్ని కూడా తను సునాయాసంగా దాటుకొని వచ్చేసింది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంట్యూషన్ స్ట్రాంగ్ అయిందా, మూన్ కార్డ్ వచ్చింది కదా, తేలాలి కదా. మనం ఎప్పుడు తేలగలుగుతాం? ఎప్పుడైతే మనం తెలివిగా ఉంటామో అప్పుడే తేలగలుగుతాం, లేకపోతే మునిగిపోతాం. మిమ్మల్ని ఇంత పొగిడినాను కదా, మీ పితృదేవతలు మిమ్మల్ని ఇంత స్ట్రాంగ్గా పొగిడిపించారు కదా, సో ఇప్పుడు మీరు ఉబ్బుతారనమాట, ఉబ్బి తేలిపోతారు. సో అలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ, ఏం కష్టం వచ్చినా, ఎలా ఉన్నా కానీ మీరు ఇప్పుడు దాంట్లోంచి బయటికి రావాలి. ఎలా అయినా కానీ ప్రయత్నించాలి. మీరు చూడండి, తలకిందులైనా కానీ, ఒంటి కాలుపైన నిలబడుకొనైనా కానీ దీంట్లోంచి బయటికి రావాలంట. ఈ ధైర్యాన్ని మీరు సమకూర్చుకొని ఇలా మంచి వ్యక్తులతో కలిసి మంచి మంచి ఆలోచనలను పెంపొందించుకొని టకటక మనం చేయాల్సినటువన్నీ చేసుకొని మనం తొందరగా ఇట్లా ఉబ్బిపోయి బయటకు వచ్చేయాలి కదా. మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఎక్స్చేంజ్ ఎనర్జీ టు క్రియేట్ అబండెన్స్. మనం ఎవరితో అన్నా మనం ఏదైనా షేర్ చేసుకుంటున్నాం, లేదు ఎవరితో అన్నా మనం ఉన్నాం, వాళ్ళ ఎనర్జీస్ మన ఎనర్జీస్ మ్యాచ్ అయినప్పుడు, అలా ఎనర్జీ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఇక్కడ అబండెన్స్ క్రియేట్ అవుతుందంట. అట్లా అబండెన్స్ క్రియేట్ అయ్యే వాళ్ళతోనే మీరు ఎనర్జీస్ని అంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటారు, కానీ ఆపోజిట్ మెంటాలిటీస్తో ఉంటే మనం చితికిపోతాం. కాబట్టి లైక్ మైండెడ్ పీపుల్తో ఎవరైతే మంచిగా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని మంచిగా
నడిపించగలుగుతారో, ఎవరితో అయితే మీరు హ్యాపీగా ఉండగలుగుతారో అలాంటి వాళ్ళతో అంటూ ఉండండి. సెట్ యువర్ సైట్స్ హయ్యర్. సో ఈరోజు ఇప్పటికిప్పుడు కాదంట, ముందు చూపు, దీర్ఘ ఆలోచన ఉండాలంట. తద్వారా ముందు చూపు ఉంది కాబట్టి ఓకే రేపు మరుసనాటికి వీళ్ళు ఇట్లా అయిపోవచ్చు, లేదు ఈ సిచ్యువేషన్ ఇట్లా మారిపోవచ్చు, కాబట్టి మనం ఇలా ఉంటే బెటర్. సో ఆ విధంగా ముందే గ్రహించి, అందుకనే ఇక్కడ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వాలి. అందుకనే ఇక్కడ ఇట్లా ఉల్టా హ్యాంగ్ అయిన దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి, బ్రెయిన్కి కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకి మంచి ఐడియాస్ రావాలి. ఆ ఐడియాస్ని ఉపయోగించుకొని మనం ఏంటంటే మన పర్సెప్షన్స్ని మార్చుకొని మనం బెటర్గా ఆలోచించుకొని మనం కొన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోగలగాలి. ట్రాన్స్ఫార్మ్ అండ్ అన్వీల్ యువర్ గిఫ్ట్స్. మీకు నేచురల్గా మీకు ఏవైతే గిఫ్ట్స్ వచ్చినాయో, ఇక్కడ చూడండి ఊల్ఫ్ ఉంది, ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు. గ్రద్దలాగా మీకు ముందు చూపు, లైక్ అంటే దానికి చూపు చాలా షార్ప్గా ఉంటుంది, ఎంత ఎత్తు నుంచైనా కానీ అది దేన్నైనా చూడగలుగుతుంది. సో గద్దలాగా ఆ చూపు షార్ప్గా ఉండాలంట. ఇక్కడ తోడేళ్ళు గుంపుల్లోనే ఉంటాయి, అది ఒంటరిగా ఉండదు, ఎప్పుడైనా కానీ గుంపులో ఉంటుంది. ఎందుకు గుంపులోనే ఉంటుంది? సో ఐక్యమత్యమే మహాబలం. సో అలా మీ గుంపు ఏంటి, మీరు ఎవరితో ఉంటే మీకు ఆ బలం చేకూరుతుంది, మీరు అలాంటి వాళ్ళతో ఉండడం మొదలుపెట్టండి. సో అలా మీకేదైతే అవసరమో అవన్నిటినీ, అండ్ మీకేవైతే టాలెంట్స్ ఉన్నాయో, గిఫ్ట్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకోండి. మనలో ఇవి మార్చుకుంటే మనం ఇంకా బెటర్ అవ్వగలుగుతామో అనుకున్నప్పుడు అలాంటివి కూడా మార్చుకోవడానికి వెనకాడకండి, మార్చుకోండి. మార్పు రావాలి, మార్పు చెందాలి. ఈ మార్పు వచ్చినప్పుడే మీరు ఇంకా మంచిగా లైఫ్లో ముందరికి వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. హానర్ యువర్ ఇన్నర్ నోయింగ్. మీకు లోపల నుంచి చెప్తూ ఉంటుంది కదా, మీ ఇంట్యూషన్ కావచ్చు, సిక్స్ సెన్స్ కావచ్చు, అరే ఇది రా, ఇట్లా రా, ఇట్లుంటే బెటర్ అని. సో దాన్నంట మీరు రెస్పెక్ట్ చేయండి. దాన్ని ఎప్పుడైతే మీరు రెస్పెక్ట్ చేస్తారో అప్పుడు మీరు ఇంకా బెటర్గా ఎవాల్వ్ అవ్వగలుగుతారంట. నెక్స్ట్ కార్డ్ వచ్చి ఎంజాయ్ గ్రోత్ అండ్ రీప్ రివార్డ్స్. మీ ఎదుగుదలను అంటే ఎంజాయ్ చేసి దాని నుంచి వచ్చే ఫలితాలనంట మీరు ఎంజాయ్ చేయండి. మీ ఎదుగుదలని అండ్ దాని నుంచి వస్తున్న ఫలితాలని మీరంట ఎంజాయ్ చేయండి. అండ్ ఫైనల్గా వచ్చి ఫీల్ లవ్డ్ అండ్ కంఫర్టెడ్. సో అప్పుడు ఏంటంటే మీరు యూ కెన్ ఫీల్ దట్ లవ్, ఆ ప్రేమని. ఎవరో మనకి ఏదో ప్రేమ చూపించడమో, ఎవరో మనల్ని కంఫర్టబుల్గా పెట్టడమో కాదు. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం ఒక కంఫర్టబుల్ జోన్లో పెట్టుకున్నాం అనుకోండి, మనల్ని మనం అంత ప్రేమించుకొని మనల్ని మనం అంత కంఫర్టబుల్ జోన్లో పెట్టుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలానే ట్రీట్ చేస్తారు. ఎందుకు అంటే మనం ఇలా ట్రీట్ చేయకపోతే వీళ్ళు మనతో ఉండరేమో అన్న భయం వాళ్ళలో సృష్టించాలి. అప్పుడు మనం ఎట్లా ఉండాలి, మనకి మనం ముఖ్యము, మనం మంచిగా మనల్ని అంటే స్వార్థంగా ఉండండి అని నేను చెప్పట్లేదు. మిమ్మల్ని మీరు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుని దానివల్ల ఎదుటి వాళ్ళతో మీరు చులకన భావం తెప్పించుకోకుండా, ఎదుటి వాళ్ళకి చులకన అవ్వకుండా మిమ్మల్ని మీరు నిలుపుకోండి అని చెప్తున్నా. సో ఆ విధంగా మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇష్టపడి మీకంటూ మీకు ఒక స్టాండర్డ్స్ని మీరు పెట్టుకుంటారో ఎదుటి వాళ్ళు కూడా మీకు అది ఇవ్వడం మొదలు పెడతారు ఆటోమేటిక్గా. సో మీ పితృదేవతలు మీకు అదే చెప్తున్నారు, మీకంటూ మీరు ఒక స్టాండర్డ్స్ని పెట్టుకోండి, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి, ఎవరి నుంచో ఏదో ఆశించకుండా ఫస్ట్ మీకు మీరు అవి ఇచ్చుకోవడం, అవి చేయడం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా రెస్ట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అంటున్నారు. ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా అదే చేస్తారు. సో ఇక్కడ మీ పితృదేవతలు చెప్తున్నది ఒక్కటే, మీలాగా గోల్డెన్ హార్ట్ ఉన్న వాళ్ళతో అంటూ ఉండండి. అలాంటి వాళ్ళతో మీ వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. మీరు ఏం సాధించాలన్నా కానీ మీరు సాధించుకోగలుగుతారు, మీలో ఆ తపన ఉంది. సో మీ నేచురల్ టాలెంట్ని ఉపయోగించుకొని మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోవచ్చు. మీరు ఎవరో ఏదో చేస్తున్నారని బాధపడి మిమ్మల్ని మీరు ముంచుకోకండి, ఎదుటి వాళ్ళని మిమ్మల్ని ముంచడానికి ఛాన్స్ ఇవ్వకండి. ఆల్రెడీ మునిగుంటే ఇప్పుడు మీరు తేలాలి. మీరు ఎట్లా తేలాలి, ఎట్లా తేలచ్చు అనేది కూడా ఇక్కడ వాళ్ళు మీకు గైడెన్స్ ఇచ్చేశారు.
సో ఈ గైడెన్స్ని తీసుకొని మీరు హ్యాపీగా మీ మనసుని తేలికపరచుకొని మీరు మిమ్మల్ని హ్యాపీగా ఉంచుకోవడానికి మీకు ఏవేవైతే అవసరమో, లేదు మీరు ఏం ఎంజాయ్ అంటే ఇప్పుడు ఫుడ్ తింటే కొంతమంది హ్యాపీగా ఉంటారు, కొంతమంది మంచి మ్యూజిక్ వింటే హ్యాపీగా ఉంటారు, కొంతమంది డ్యాన్స్ వేస్తే హ్యాపీగా ఉంటారు, కొంతమందికి ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తే హ్యాపీగా ఉంటారు. సో అలా మీరు ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారో మీరు ఆ పని చేసి మీరు హ్యాపీగా ఉండడం మొదలు పెట్టండి. అంత హ్యాపీగానే అయిపోతుంది, అంత హ్యాపీగా మారిపోతుంది ఆటోమేటిక్గా అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు రీడింగ్ నచ్చింది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.